శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ఫ్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము మేష లగ్నం వారికి కార్యక్షేత్రాల లోపల విశేషంగా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ రోజు కలర్ థియరీకి సంబంధించి మాట్లాడుకోబోతున్నాము. ఏ కలర్ ఎక్కువగా ఉపయోగించాలి, ఈ కలర్ ఎలా ఉపయోగించాలంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ షాప్ కావచ్చు, మీరు వేసుకున్న దుస్తులు కావచ్చు, దానికి సంబంధించి కలర్ అయితే ఉండబోతుంది. మామూలుగా చూసుకున్నట్లయితే మేష లగ్నం వారికి మేష లగ్నం వారికి సాటర్న్ దశమాధిపతి అవుతాడు. అక్కడ మకర రాశి వస్తుంది. మకర రాశి కనుక మీరు రంగు కనుక చూసుకున్నట్లయితే అక్కడ విశేషంగా గ్రే కలర్ వస్తుంది. గ్రే కలర్ ఏదైతే సిమెంట్ కలర్ ఏదైతే ఉంటుందో అది సిమెంట్ కలర్ వస్తుంది. సో మీరు విశేషంగా ఎప్పుడైనా గమనించండి, మీరు సిమెంట్ కలర్ ఎప్పుడైతే వేసుకుంటారో మీ ఒంటి మీద కావచ్చు, మీ లోపల కావచ్చు, లేకపోతే మీరు ఏ చోట అయితే ఉన్నారో ఆ చోటు కనుక సరౌండింగ్ వాల్ మీద ఆ రంగు వేసుకున్నట్లయితే మీ కార్యక్షేత్రాల లోపల, మీ ప్రొఫెషనల్ లోపల ఒక లుక్ వేరేలా వచ్చుద్ది. ఇది మీకు హెల్ప్ అవుతుందా అంటే తప్పకుండా హెల్ప్ అవుతుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఇది ఏ ప్రకారంగా పనిచేస్తుందని. సో అది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అని ఇంకో విషయం గమనించండి, ఇక్కడ ఈ మేష లగ్నం వారు ఎవరైనా కావచ్చు, ప్రొఫెషనల్ కోసమే చాలా ఎక్కువగా ఉపయోగం పడుతుంది. మీరు ఇంట్లో ఉండి కూర్చొని కూడా పని చేసినా కూడా మీరు సిమెంట్ కలర్ కి రంగు అంటే షర్ట్ కావచ్చు, టీ షర్ట్ కావచ్చు. ఇప్పుడు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అందరూ చొక్కాలు వేసుకోవాలి, అందరు చేసుకోలేరు. నార్మల్ టీ షర్ట్ వేసుకున్నా కూడా పనిచేస్తుంది ఆ రంగుకు సంబంధించి. ఇది మామూలుగా రంగు చాలా మంది ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. గ్రే కలర్ ఏదైతే ఉందో ఆ గ్రే కలర్ మీరు ఉపయోగించి చూడండి. ఒక 40 రోజులు గ్రే కలర్ ఉపయోగించండి. మీరు పని చేసేటప్పుడు మీ మైండ్ చాలా చక్కగా పనిచేస్తుంది. అని దాని మీద ఏ ప్రకారమైన డిజైన్స్ పెట్టుకోకండి. ప్లేన్ పెట్టుకుంటే చాలా మంచిది. ప్లేన్ రంగు ఉంటే చాలా మంచిది. అని ఎవరైతే మేష లగ్నం వారు బిజినెస్ ఇప్పుడు బిజినెస్ అంటే మామూలుగా కొద్దిగా బట్టలు మార్చాలి, కానీ ఆ సరౌండింగ్ ఏరియా ఏదైతే ఉందో అంటే మీ అట్మాస్ఫియర్ లోపల రంగు ఏదైతే ఉందో అక్కడ మీరు వైట్ అయిపోయింది. ఏదైతే వాల్ కలర్ ఉంటుందో
అక్కడ డార్క్ కలర్ మీరు ఎక్కువగా ఉపయోగించకూడదు. అక్కడ మీరు డార్క్ కలర్ అస్సలు ఉపయోగించకూడదు, బ్లూ కూడా ఉపయోగించకూడదు. అక్కడ కేవలం లైట్ కలర్ ఉండాలి. లైట్ స్కై బ్లూ కావచ్చు, లైట్ పింక్ కావచ్చు, లైట్ వైట్ కావచ్చు, లైట్ లెవెండర్ కావచ్చు. ఈ లైట్కి సంబంధించిన రంగులు ఉపయోగించండి. అండ్ సింపుల్ చెప్పాలంటే ఈ ఎందులో వెళ్ళకంటే కేవలం సింపుల్ ఒక వైట్ కలర్ ఉపయోగించండి. మీ బిజినెస్ ఏదైనా కావచ్చు, దేనికి సంబంధించి ఉండవచ్చు. లైట్ కలర్ ఎక్కువ ఉపయోగించండి మీ బిజినెస్ చోటు. అంటే మీ వాల్ ఏదైతే ఉంటుందో వెనకాలంతా లైట్గా ఉండాలి. ఎక్కువ డార్క్ రంగులుగా ఎక్కువ పెట్టుకోకండి. ఒకటే సింగిల్ కలర్, అదే వైట్ కలర్ పెట్టుకోండి. ఇది మీకు హెల్ప్ అవుతుంది. తప్పకుండా హెల్ప్ అవుతుందా అంటే తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఇంకొక చిన్న రెమెడీ చెప్తాను. బిజినెస్ లోపల ఇది రంగు చేసిన తర్వాత, అక్కడ రంగు చేసిన తర్వాత ఒక మహాలక్ష్మి అమ్మవారిది ఫోటో పెట్టండి మీ బిజినెస్ చోటు. ఏంటి, మీ బిజినెస్ చోటు మహాలక్ష్మి అమ్మవారిది ఫోటో పెట్టండి చాలు. అని ఎవరైతే ప్రొఫెషనల్స్ ఎవరైతే జాబ్ చేస్తారో ఇంట్లోని, మీరు ఎక్కడైతే జాబ్ చేయండి ఆ చోటు కూర్చున్నప్పుడు ఒక చిన్నది ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టండి, ఒక చిన్నది హనుమంతుల వారి బొమ్మ పెట్టండి. ఇది చాలు. ఈ కలర్తో పాటు ఈ దేవుడిని కూడా చక్కగా పక్కన పెట్టుకొని మీరు పని చూస్తున్నట్లయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. 40 days చేసి చూడండి, ఏదైనా రిజల్ట్ తప్పకుండా వస్తుంది. నేను ఒక మాట చెప్పాను, 100% లోపల 20% కలర్ది చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో 20% కనుక మీరు సరిగా ఉపయోగించినట్లయితే మిగతా 80% లోపల క్రమక్రమంగా కొన్ని మార్చుకున్నా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది. కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.